హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగసు చూడతర్మ. ఈరోజు మనం సొగసు చూడతర్మలో సైనిక్పురి పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్న గాయత్రి శారీ హౌస్కి వచ్చేసామండి. ఈరోజు మనం డిఫరెంట్ మెటీరియల్స్లో ఉన్నటువంటి ఫుల్ వర్క్ శారీస్ చూడబోతున్నాం. గెట్ రెడీ. గాయత్రి శారీ హౌస్ లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు. హలో. ఈ రోజు మా వ్యూవర్స్ కి ఏ శారీస్ చూపిస్తున్నారు? ఇప్పుడు డిజైనర్ శారీస్ చూపిస్తానమ్మా. అన్ని డిజైనర్ శారీస్. ఉప్పాడ మీద, షిఫాన్ మీద, ఉప్పాడ, జార్జెట్, వాటిలో డిజైనర్ అంటే డిఫరెంట్ మెటీరియల్స్. ఓకే, మనం ఫస్ట్ శారీ చూద్దామా? చూపిద్దాం. బ్రాసోలో షిఫాన్ శారీ. బ్రాసో మెటీరియల్. ఓకే. ఆఫ్ అండ్ ఆఫ్. ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట. ఇది సెల్ఫ్ బ్రోకెట్ క్లాత్ తీసుకున్నామమ్మా. లైట్ బ్లూ కలర్. ఎస్, లైట్ బ్లూ కలర్ తో. దానికి ఇట్లా ఫ్యాన్సీ బార్డర్ గా ఇచ్చి కాంట్రాస్ట్ బార్డర్ కూడా ఇక్కడ వైలెట్ ఇచ్చున్నాము. ఓకే. సారీ అంతా కూడా మీకు ఇట్లా చమ్కీలో స్టిక్ చేసి ఉన్నాయి. ఓకే. అంటే తీసుకున్న బేస్ మెటీరియల్ వచ్చేసి మనకి బ్రాసో మెటీరియల్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దాని మీద ఏంటంటే మనకి చిన్న చిన్న స్టోన్స్ స్టిచ్ చేశారనమాట ఇక్కడ. తర్వాత పైన వచ్చేసరికి మనకి బార్డర్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ గా అంటే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు. పైన వచ్చేసరికి మనకి చిన్నది అంటే గోల్డ్ పైపింగ్ ఇచ్చారు. ఆ తర్వాత రా సిల్క్ మెటీరియల్ తో మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ తీసుకుని ఒక ప్లెయిన్ మెటీరియల్ ని ఒక చిన్న బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. ఆ తర్వాత వచ్చేసరికి మనకి రా సిల్క్ మెటీరియల్ మీద పింక్ కలర్ కాంబినేషన్ తో ఈ పైన వైలెట్ ఏదైతే ఉందో సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లాగా ఉండేటట్లు, అంటే దగ్గర కలర్స్ మరి మల్టీ కలర్స్ కాకుండా కొంచెం దగ్గర కాంబినేషన్ ఉండేటట్లు మనకి లీవ్స్ అలాగే ఒక రౌండ్ సర్కిల్ డిజైన్ చేసి సన్నటి థ్రెడ్ తో మనకి పిటాయి వర్క్ తో మొత్తం డిజైన్ చేశారనమాట. దాంట్లో మనకి కుందన్స్ అలాగే చమ్కీస్ కూడా వచ్చాయి. పళ్ళు వైపు కింద బార్డర్ వచ్చేసరికి మనకి ఇంక వేరేలాగా డిజైన్ చేశారు. ఈ బార్డర్ ఇక్కడ వరకు మనకి పైన బార్డర్ కంటిన్యూ చేశారు కదండి. ఆ తర్వాత అంటే పళ్ళు ప్లేస్ లో వచ్చేసరికి మనకి ఇట్లా లీవ్స్ లాగా మనకి జరీ థ్రెడ్ తో డిజైన్ చేశారనమాట. దాని మీద కూడా చిన్న చిన్న కుందన్స్ వచ్చాయి. అంటే 3 sides కూడా మనకి 3 వేరియేషన్స్ వచ్చింది డిజైనింగ్ లో. మళ్ళీ కింద బార్డర్ వచ్చేసరికి మళ్ళీ చేంజ్ లాస్ట్ లో పింక్ ఇచ్చి కొంచెం స్మాల్ బార్డర్ ఇచ్చాను. ఓకే, పింక్ పైపింగ్ ఎక్కువ కనపడుతుంది. కింద బార్డర్ వచ్చేసరికి మనకి లీవ్స్ డిజైన్ వచ్చి పింక్ బార్డర్ ఇచ్చి దాని మీద ఒక లేస్ వర్క్ వచ్చింది. గోల్డ్ కలర్ తో పైపింగ్ ఇచ్చారు. ఇట్లా 2.5 meters. 2.5 meter అండి. ఆఫ్ అండ్ ఆఫ్ సారీ. 2.5. ఓకే. ఇది లోపల సైడ్ ఫ్లీట్స్ వరకు పింక్ కలర్ వస్తుంది. ఓకే. అంటే అక్కడంతా మనకి బ్రాసో డిజైన్ వచ్చింది. ఇది ప్లెయిన్ పింక్ వస్తుంది. ఇదేం మెటీరియల్ అండి? ఇది కూడా షిఫాన్. ఓకే, బ్రాసో విత్ షిఫాన్. yes sir. మీరు ఆ బార్డర్ ని మనం మ్యాచ్ చేసుకుంటూ ఇక్కడ బూటీస్ ఇచ్చాను ఫ్లీట్స్ లో. ఓకే, ఇట్లా వచ్చేటట్లే మనకి అక్కడ క్రియేట్ చేశారు. డిజైన్ అయితే ఆల్మోస్ట్ ఆల్ సేమ్ డిజైన్ ఉంటుంది. ఓకే. సో బూటీస్ చేసుకుని ఓకే, మనకి బార్డర్ లో ఎట్లాంటి డిజైన్ అయితే వచ్చిందో ఆ డిజైన్ కి దగ్గరగా ఉండేటట్లు మ్యాచింగ్ ఉండేటట్లు మనకి కుచ్చిళ్ళ పార్ట్ అంతా కూడా ఇట్లా పెద్ద పెద్ద డిజైనింగ్ వచ్చిందనమాట. అంటే ఒక బొకే టైప్ లో డిజైన్ చేశారు మొత్తం. దాంట్లో సిల్వర్ జరీ యూజ్ చేశారు, గోల్డ్ జరీ యూజ్ చేశారు, పిటాయి వర్క్ కూడా వచ్చింది. ప్లస్ దీంట్లో ఏంటంటే వెల్వెట్ మెటీరియల్ ఉంది. వైట్ కలర్ తో ఉన్నదంతా కూడా మనకి వెల్వెట్ మెటీరియల్ మీద చిన్న ఫ్లవర్ షేప్ వచ్చేటట్టు క్రియేట్ చేశారనమాట. మనకి ఆ పైన బార్డర్ లో ఎలా వచ్చిందో సేమ్ అదే మెటీరియల్ తో చేశాను. అదే వచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా అదే తీసుకున్నారు. మనకి కుచ్చిళ్ళ పార్ట్ అంతా కూడా ఇట్లా వస్తుంది. కింద బార్డర్ మామూలు కంటిన్యూ అండి. శారీలో మనం ఫ్రంట్ పార్ట్ షోల్డర్ లో కూడా ఏదైతే బార్డర్ చూసామో కింద అదే బార్డర్ మనకి శారీ అంతా కంటిన్యూ చేస్తూ కుచ్చిళ్ళ పార్ట్ నుంచి ఇంక మిగిలిన పార్ట్ అంతా కూడా ఇట్లా పెద్ద పెద్ద బొకేస్ టైప్ లో డిజైన్ చేశారనమాట. తర్వాత మీకు బ్లౌజ్ కి వచ్చేతలకి ఎంటైర్ డిఫరెంట్ కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నాం. రా సిల్క్ మెటీరియల్ మీద మనకి బ్లౌజ్ ఇచ్చారు బ్లూ కలర్ కాంబినేషన్ తో. దానికి బ్లౌజ్ బ్యాక్ నెక్ పార్ట్ వచ్చేసి మనకి ఇలా క్రియేట్ చేశారు. అంటే ఆల్రెడీ దాంట్లో ఉన్న ఫ్లవర్స్ని ఇక్కడ కూడా ఇచ్చారనమాట. హ్యాండ్స్ పార్ట్ వచ్చేసి కింద బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 3500. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 3500 రూపీస్కి అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ప్యూర్ జార్జెట్ లో చూపిస్తాను. ఎక్స్క్లూజివ్ శారీ. ఓకే, ఎక్స్క్లూజివ్ శారీ అంటే గాయత్రి శారీ హౌస్ ఎక్స్క్లూజివ్ అమ్మా. మీకు ఇంకెక్కడ బయట దొరకడం కానీ ఎవరన్నా చూసి ఆర్డర్ చేయాలనుకున్నా కానీ వీలు పడదు, కుదరదు. ఆ టైప్స్ కంప్లీట్ వర్క్ థ్రెడ్ తో చేసిందమ్మా. మీరు చేయించింది. సో పళ్ళు కూడా మీకు కంప్లీట్ థ్రెడ్ తోనే వర్క్ వస్తుంది. ఓకే, జాలీ టైప్ లో జాలీ టైప్ లాగా వచ్చింది. ఒక్క పళ్ళు మాత్రం మీకు అడిషనల్ గా జాయిన్ చేయించారు. ఓకే ఓకే ఓకే. అంటే ఆల్రెడీ ఈ డిజైన్ అంతా మనకి శారీ వచ్చేసింది. కింద వచ్చిన బోర్డర్ డిజైన్ ఏదైతే ఉందో ఇదే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కంప్లీట్ ఆల్ ఓవర్ శారీ. పళ్ళు దీనికి తగ్గట్టుగా అన్నమాట ఇక్కడ గాయత్రి శారీ హౌస్ లో క్రియేట్ చేశారండి. ఇట్లా ఒక బాక్స్ టైప్ లో డిజైన్ చేశారు.
దీని బార్డర్స్ చూసినట్లయితే పైన బార్డర్ వచ్చేసరి సపరేట్ ప్యాచ్ వర్క్ అండి. ఇది బ్లాక్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. దాంట్లో మనకి ఏంటంటే పిటాయి వర్క్తో అవుట్లైన్ ఇచ్చి లోపలంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ గోల్డ్ కలర్తో చిన్న చిన్న చమ్కీస్ తీసుకున్నారు. ఒక ఫ్లవర్ షేప్తో సింగిల్ లైన్ వచ్చిందనమాట. ఇక్కడ సేమ్ ఇదే బార్డర్ మనకి సెకండ్ వైపు కూడా కంటిన్యూ చేశారండి. 2 sides మనకి ఇట్లా బాటమ్ కిందకి వెళ్ళే తలకి సేమ్ బార్డర్ బిగ్ సైజ్ తీసుకున్నారు. అక్కడ కింద బార్డర్ వచ్చేసరికి మనకి పెద్ద ఫ్లవర్ వచ్చిందండి. సర్కిల్ టైప్ లోనే పెద్ద ఫ్లవర్ క్రియేట్ చేశారనమాట. అంటే 2 sides ఒకలాగా వచ్చింది. కింద బార్డర్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ గా వచ్చింది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చే తలకి ఇది వచ్చేసి మనకి మ్యాంగోస్ తీసుకున్నారు కదండి డిజైన్. పెద్ద పెద్ద మ్యాంగోస్, బిగ్ మ్యాంగోస్ తీసుకున్నాను. ఓకే, దాని కింద కూడా మనకి శారీ సపరేట్ గా క్రియేట్ చేశారని చెప్పాం కదండి. పళ్ళు పార్ట్ దీనికి తగ్గట్టుగా, అంటే ఆల్రెడీ ఇది శారీలో వచ్చిందని చెప్పారు కదా, దీనికి తగ్గట్టుగా మీరు క్రియేట్ చేయించారు. ఓకే, నెక్స్ట్ బ్లౌజ్ కూడా సేమ్ ఇదే విధంగా బ్లౌజ్ ఇస్తున్నాను. సేమా పళ్ళులో ఏదైతే డిజైన్ వచ్చిందో అదే విధంగా ఇదే విధంగా బ్లౌజ్ ఉంటుంది. వేసుకున్న తర్వాత కట్ వర్క్ బ్లౌజ్ వేసుకున్నట్టు ఉంటుంది వాళ్ళకి. ఓకే ఓకే. సో ఇదంతా కూడా చూసారు కదా మీకు వర్క్ గ్యాప్ లో చూస్తే అది కట్ వర్క్ మాదిరిగానే టోటల్ బ్లౌజ్ వస్తుంది. టోటల్ బ్లౌజ్. ఓకే, ఇది కూడా కింద డిజైన్ అంతా కూడా మనకి ఏంటంటే నీస్ పార్ట్ నుంచి కింద వరకు పెద్ద బోర్డర్ వస్తుంది, బిగ్ బోర్డర్ టైప్ లో వస్తుంది. కానీ బ్లాక్ కి లైట్ క్రీమ్ కలర్, అసలు ఫుల్ కాంట్రాస్ట్ కలర్ అన్నమాట. కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 7,500. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ బ్రాసోలోనే కొంచెం లేటెస్ట్ గా ఉండే మోడల్ చూపిస్తాను. ఎందుకంటే ఇది బ్రాసో కాదమ్మా, ఆ విధంగానే కనిపిస్తుంది, కొంచెం వెరైటీ, న్యూ వెరైటీ. అవును, మనకి బ్రాసో అంటే సెల్ఫ్ డిజైనింగ్ అనేది బాగా ఎంబోజ్ అవుతూ కనబడుతుంది. కానీ ఇది బ్రాసో మెటీరియల్ లోనే, కానీ సెల్ఫ్ డిజైన్ వచ్చినా అంత ఎక్కువ కాకుండా కొంచెం డిఫరెంట్ గా, మెటీరియల్ కూడా డిఫరెంట్ గా ఉంది. ఓకే, పళ్ళు ఓపెన్ చేద్దాము. ఓకే, శారీ అంతా సేమ్ సెల్ఫ్ డిజైనింగ్ వచ్చి దానికి ఏంటంటే చిన్న చిన్న కుందన్స్ ని ఇక్కడ స్టిచ్ చేశారు. బోర్డర్ అండి, బట్ బార్డర్ స్పెషల్ అమ్మా. దీంట్లో ఈవెన్ ఫ్లవర్ కూడా చూడండి, మీ పర్ల్ మాదిరిగా థ్రెడ్ వర్కే చేస్తుంది. మనకి పర్ల్స్ ముత్యాలు పెట్టినట్లుగా అనిపిస్తుంది చూడడానికి లాంగ్ నుంచి చూస్తుంటే, కానీ ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అండి. థ్రెడ్ వర్క్ పైన వచ్చేసరికి మనకి రెడ్ కలర్ తో మనకి రా సిల్క్ మెటీరియల్ తో చిన్న పైపింగ్ ఇచ్చారు. ఆ తర్వాత తీసుకున్నదంతా కాంబినేషన్ అంతా బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ కాంబినేషన్ తీసుకుని దాని మీదే మనకి గోల్డ్ జరీతో డిఫరెంట్ గా డిజైన్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి సర్కిల్స్ వచ్చాయి. తర్వాత ఒక మనకి జరీ లైన్, మళ్ళీ బోర్డర్స్ ఎడ్జెస్ వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నారనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక ఫ్లవర్ షేప్ కనపడుతుంది కదండి. ఆ ఫ్లవర్ షేప్ లో ఉన్న పెటల్స్ అన్నీ కూడా మనకి థ్రెడ్ వర్కే, కానీ దూరం నుంచి చూసినట్లయితే మనకి పర్ల్స్ డిజైన్ చేసినట్లయితే పర్ల్ ఫ్లవర్ గా కనబడుతుంటుంది. తర్వాత లీవ్స్ అంతా కూడా మనకి జరీతో ఇచ్చారు. మనకి 3 sides ఇట్లా. సో ఈ వర్క్ అంతా కూడా మీకు చాలా సాఫ్ట్ గా ఉంటుంది. సాఫ్ట్ వర్క్. ఓకే, ఇది వచ్చేసరికి మనకి 2 sides మాత్రం ఇట్లా బార్డర్ వస్తుందండి. పైన బార్డర్, కింద బార్డర్ మాత్రం ఇలా వస్తుంది. మళ్ళీ పళ్ళులో కింద బార్డర్ వచ్చేసి మనకి సేమ్ బార్డర్ ఇక్కడ వరకు కంటిన్యూ చేస్తూనే మళ్ళీ సేమ్ సర్కిల్స్ బార్డర్ని కూడా ఇక్కడ యాడ్ చేశారనమాట. అంటే పళ్ళు అనేది కొంచెం తెలియడం కోసం మనకి కొంచెం పెద్ద బార్డర్ లాగా ఇచ్చారనమాట. ఇక్కడ మిగిలిన టోటల్ శారీ అంతా, కంప్లీట్ శారీ అంతా. మరి దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేతలకు సేమ్ తీసుకున్నాను. ఓకే, రన్నింగ్ బ్లౌజ్ అండి. రన్నింగ్ ఇచ్చాను. ఓకే, కొంతమంది ఎవరన్నా దీంట్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ కావాలంటే ఇస్తాను. ఓకే, సెపరేట్ ఎనీ బ్లూ కలర్, రెడ్ కలర్ ఏదన్నా కావాలనుకుంటే కాంట్రాస్ట్ లో వాళ్ళకి అది ఇస్తాను బ్లౌజ్. ప్రజెంట్ దీంట్లో మాత్రం ఇవ్వడం రన్నింగ్ కలర్. రన్నింగ్ అయితే మీరు ఇచ్చారు. ఏ కలర్ కాంబినేషన్ అయినా కూడా మనకి ఈ బార్డర్స్ అనేవి అటాచ్ చేసి ఇస్తారు. చేస్తానండి, లేదు ఇదే వర్క్ తో ఆల్ ఓవర్ బ్లౌజ్ కావాలన్నా కానీ ఇస్తాను. ఓకే ఓకే. ఈ శారీ ఎంత ఉంటుంది? ఇది 4,200 అండి. 4,200 రూపీస్కి శారీ అవైలబుల్ ఉందండి. ఇలాంటి శారీస్ గాయత్రి శారీ హౌస్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. పాడ మీకు సీకో మీద గుజరీ వర్క్. అవునండి, గుజరీ వర్క్, గుజరీ వర్క్ అంటే ప్యాచెస్. ఓకే, ఇది పట్టు కింద వస్తుందండి. 1 thread ప్యూర్ సిల్క్ అమ్మ. ఓకే, 1 thread ప్యూర్ కాటన్. ఓకే, కాటన్. మార్కెట్ లో చెట్టినాడు అంటారు, ఉప్పాడు అంటారు, పాటూరు అంటారు, రకరకాల పేర్లు వీటికి. ఇప్పుడు ఈ వర్క్ మీరే ఇవే చేస్తున్నారు అమ్మా, ఇవే చేస్తున్నారు. ఇంకా కూడా వర్క్ కంప్లీట్ కాలేదు. ఓకే, దీనికి మామూలుగా జనరల్ గా ఈ శారీకి వచ్చేసి మనకి గోల్డ్ కలర్ తో బోర్డర్స్ వచ్చాయండి. మనకి 2 sides బోర్డర్స్ వచ్చాయి. దీంట్లో గోల్డ్ జరీతో డిజైన్ చేశారనమాట. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ లో వచ్చేసరికి కొంచెం ఎల్లోయిష్ బోర్డర్ వచ్చింది, 2 lines. కానీ ఈ గాయత్రి శారీ హౌస్లో ఇప్పుడు ఈ ప్యాచ్ వర్క్స్ అనేవి ఇప్పుడు డిఫరెంట్గా డిజైన్ చేసి మరి దీనికి ప్యాచెస్ ఇస్తున్నారు. పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారనమాట. ఇట్లా ఇంకా ఆల్రెడీ వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా కాలేదమ్మా, ఇంకా అవుతుంది. మొత్తం శారీ అంతా ఇలాంటి బుటీస్, టోటల్ బుటీస్. టోటల్ శారీ అంతా కూడా ఇట్లా చక్క సింపుల్ గా బుటీస్ వస్తే మనకి హెవీగా కావాలన్నా కూడా డిజైన్ చేయించుకోవచ్చు. మరి దీని బ్లౌజ్ ఎలా డిజైన్ చేశారు? బ్లౌజ్ కంప్లీట్ మేడం, ఆల్ ఓవర్ ఈ విధంగా ఇచ్చున్నాను. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్
ఫుల్గా మనకి ఇదే సేమ్ మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చిందండి. అది కూడా ఏంటంటే మనకి ఉలెన్ వర్క్ టైప్లో కనబడుతుంది. దీనికి తగ్గట్టుగా మనకి ఇక్కడ డిజైన్ చేస్తున్నారనమాట. సేమ్ కలర్ కాంబినేషన్, సేమ్ డిజైన్. ఓకే, మనకి ఫ్రంట్ మొత్తం వచ్చింది కదండి ఫుల్ టోటల్గా. సేమ్ బ్యాక్ కూడా అండి, ఎక్కడ కూడా మిస్ చేయకుండా మొత్తం బ్యాక్ కూడా మొత్తం అంతా కూడా వర్క్ చేశారు. దీంట్లో ఏంటంటే మనకి ఫ్రంట్ వచ్చేసరికి చిన్న గోట్ వచ్చేసరికి మనకి బ్రిక్ కలర్ తో గోట్ వర్క్ చేశారు. మనకి కావాలంటే ఇవన్నీ కూడా వాళ్ళ టేస్ట్ ప్రకారం చేంజ్ చేస్తాను మేడం. వాళ్ళకి రఫ్ గా అర్థమయ్యే దానికోసం నేను ఒక బ్లౌజ్ చేసి పెట్టాను. ఓకే, కానీ చాలా బాగుందండి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది అప్రాక్సిమేట్లీ 7,000 ఉండొచ్చు మేడం. ఈ సారీ వచ్చేసి ఇది కంప్లీట్ మొత్తం టోటల్ రెడీ అయిన తర్వాత క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ ఒక 7,000 ఉంటుంది. ఓకే, దగ్గరగా మనకి 7,000 రూపీస్ కి ఇది అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జార్జెట్ లో మేడం, జార్జెట్ లో చూపిస్తాను. లైట్ పీచ్ కలర్, హెవీ వర్క్ అండి, లైట్ పింక్ కలర్. వర్క్ అయితే హెవీ వర్క్ ఉంటుంది, హెవీ వర్క్, కంప్లీట్ హ్యాండ్ వర్క్ అమ్మా. మీకు బిగ్ అక్కడ బుటీస్ ఇచ్చాను. పళ్ళు పార్ట్. ఓకే, పళ్ళు పార్ట్ అంతా కూడా మనకి ప్యూర్ జార్జెట్ మెటీరియల్ మీద డిజైన్ చేశారు. వన్ సైడ్ అంతా వచ్చేసి చిన్న చిన్న కుందన్స్ ని మనకి ఒక ఫ్లవర్ షేప్ లో మనకి ఇక్కడ డిజైన్ చేశారండి. ఆ తర్వాత మిగిలిన శారీ అంతా ఎట్లా వచ్చిందంటే కింద వచ్చేసరికి మనకి లేస్ అటాచ్ చేశారు. వైట్ కలర్ లేస్ అటాచ్ చేశారు. అంటే దగ్గర అంటే లైట్ కలర్స్ కాంబినేషన్ లో కార్నర్ ఇది మనం పళ్ళు పార్ట్ వన్ కార్నర్లో వచ్చేసి చాలా పెద్ద బంచ్ టైప్లో డిజైన్ చేశారండి. ఒక మ్యాంగో షేప్ తీసుకుని మొత్తం దీంట్లో మనకి పర్ల్స్ యూజ్ చేశారు. అలాగే థ్రెడ్ వర్క్, పింక్ అండ్ వైలెట్ థ్రెడ్ వర్క్ వచ్చింది. తర్వాత జర్దోసి స్ప్రింగ్ వర్క్ వచ్చింది, పర్ల్స్ వచ్చింది, సురాస్కి స్టోన్స్ కూడా యూజ్ చేశారు దీంట్లో. ఓకే, ఇది వన్ కార్నర్లో మాత్రమే వచ్చింది కదండి. శారీ అంతా ఓపెన్ చేసి చూద్దాము. ఇది ఇప్పుడు మనం మిడిల్లో చూసాం కదా శారీ అంతా. బోర్డర్స్ చూద్దాం. ఇప్పుడు బోర్డర్స్ వచ్చేసి మనకి కింద లేస్ వర్క్ ఎట్లా అయితే వచ్చిందో అలాగే మనకి చిన్న చిన్న లేసెస్ 2 లేసెస్ తీసుకుని మిడిల్లో అంతా కూడా మనకి ఆల్టర్నేట్గా మనకి మొత్తం కూడా జర్దోసి వర్క్ వచ్చిందనమాట. గోల్డ్ కలర్ లైన్ ఇచ్చారు. అటు ఇటు వచ్చారు మనకి క్రీమ్ కలర్తో మనకి లేస్ వర్క్ వచ్చింది. మనకి ఈ లేస్ వర్క్ అనేది 2 సైడ్స్ మాత్రమే వస్తుంది. 2 సైడ్ ఏనమ్మా, పైన షోల్డర్ సైడ్ అండ్ పళ్ళు సైడ్ ఇచ్చాము. 2 సైడ్స్ వస్తుంది. కింద చూసారు కదా ఇందాక లేస్ వర్క్ కంప్లీట్ లేదు ఇట్లా కింద బోర్డర్. మళ్ళీ కింద బోర్డర్లో ఒక కార్నర్లో పెద్ద ప్యాచ్ వర్క్ చూసాం కదా. ఆ తర్వాత అంతా వచ్చేసి మనకి ప్యాచెసే మనకి చిన్న చిన్న బుటీస్ లాగా ఇలా డిజైన్ చేశారనమాట. సేమ్ మెటీరియల్స్ మనకి పర్ల్స్తో, మనకి మామూలుగా అయితే గోల్డ్ కలర్ జరీతో మనకి అవుట్లైన్ ఇస్తుంటారు. ఆ జరీతో పాటు మనకి పర్ల్స్తో అవుట్లైన్ ఇచ్చారండి. ఇదంతా కూడా చాలా డిఫరెంట్ కంప్లీట్ టోటల్ వర్క్. ఇదంతా కూడా చిన్న సైజ్ మొత్తం ఇదంతా. మరి దీని బ్లౌజ్ ఎలా డిజైన్ చేశారు? దీంట్లో బ్లౌజ్ ఇవ్వడం అయితే ది సేమ్ క్లాత్ మీద ఇచ్చున్నానండి. ఆప్షన్ ఏంటంటే వాళ్ళకి లేస్ తో ఫుల్ వర్క్ బ్లౌజ్ కావాలన్నా ఇస్తాను, లేదు ఈ వర్క్ తో ఫుల్ బ్లౌజ్ వర్క్ కావాలన్నా ఇస్తాను. నేనైతే ప్రజెంట్ సింపుల్ గానే అది చేసి ప్రజెంట్ అయితే మనకి రన్నింగ్ బ్లౌజే వస్తుంది. రన్నింగ్ బ్లౌజ్ సేమ్ కలర్ కాంబినేషన్ తో. మనకి అలా కాదు కాంట్రాస్ట్ గా కొంచెం డిజైనర్ బ్లౌజ్ కావాలంటే ఇలా వర్క్ చేయించి కూడా ఫుల్ బ్లౌజ్ అంతా కూడా వర్క్ చేయించిస్తారు. లేకపోతే కనుక లేస్ వర్క్ తో ఉన్నది కూడా వస్తుంది అనమాట. దాంట్లో హెవీ బుట్టీస్ హెవీగా ఇచ్చున్నాం కాబట్టి సింపుల్ గా ఇచ్చున్నాయి. ఇంకా ఏదన్నా అడిషనల్ కావాలంటే ఇంకా కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళకి కావాల్సిన డిజైన్. ఇది వచ్చేసి మనకి నెక్ పార్ట్ అండి. నెక్ పార్ట్ డిజైన్ చేశారు. హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇట్లా వచ్చింది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది 11,500. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 11,500 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బాగల్పూర్ సారీ చూపిస్తాను. దాంట్లో డిజైన్ వర్క్ చేసి ఉంటుంది. ఓకే, మెటీరియల్ వచ్చేసి మనకి బాగల్పూర్ మెటీరియల్. బట్ మెటీరియల్ ప్యూర్ కాదండి, మిక్స్డ్. చాలా మంది ప్యూర్ అని చెప్పి మిస్గైడ్ చేస్తారు కస్టమర్ని. ఇది మెటీరియల్ అయితే మిక్స్డ్ మెటీరియల్ అండి. దీని కాస్ట్ కూడా ప్లెయిన్ మెటీరియల్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ 1,000 రూపీస్. వర్క్ ఎక్కువ వద్దాం. ఇది మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. ఇక్కడ మనకు స్పెషల్ ఏంటంటే మేడం మెయిన్ ఈ వర్కేనండి. ఆ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. వర్క్ మీరు గమనించారంటే పిటాయి వర్క్ వచ్చింది. పిటాయి వర్క్ అలాగే సీక్వెన్స్ వర్క్ ఒక సర్కిల్ టైప్ లో తీసుకున్నారు. మొత్తం అంతా మిడిల్ లో వచ్చేసరికి మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ తో ఒక డాట్ లాగా వచ్చింది. టోటల్ సారీ ఆల్టర్నేట్ ఒక సైడ్ అది వైలెట్ ఇచ్చాను, ఇంకో సైడ్ దగ్గర రెడ్ కలర్. 2 కలర్స్ చేంజెస్ తో వచ్చింది. మనకి మిడిల్ లో పార్ట్ ఇలా వచ్చింది. బోర్డర్స్ వచ్చేసి పెద్ద పెద్ద బోర్డర్స్ ఇచ్చారండి. బిగ్ బోర్డర్ ఓన్లీ షోల్డర్ సైడ్ అండ్ పళ్ళు సైడ్ అండి. కిందకు వచ్చేతలకి మీకు మళ్ళీ గోల్డ్ బార్డర్ ఓన్లీ 1 బార్డర్ ఇచ్చాను, సింగిల్ లైన్. మనకి పైన బార్డర్ వచ్చి కొంచెం హెవీ లుక్ ఉండేటట్లు ఇచ్చారండి. కాంట్రాస్ట్ లో వచ్చింది. మెరూన్ కలర్ రా సిల్క్ మెటీరియల్ తో చిన్న పైపింగ్ లాగా డిజైన్ చేశారు. ఆ తర్వాత వైలెట్ కలర్ కాంబినేషన్ మనం ఇప్పుడు శారీలో చూసుకున్నాం కదా. మనకి వైలెట్ డాట్ ఒకటి, రెడ్ కలర్ డాట్ ఒకటి ఇచ్చారు. దానికి తగ్గట్టుగా రెడ్ కలర్తో అలాగే మనకి వైలెట్ కలర్తో మెటీరియల్స్ యూస్ చేస్తారనమాట. దీని మీద అంతా కూడా లోపలంతా జరీతో ఫిల్ చేసేసి చుట్టూ అవుట్లైన్ అంతా కూడా మనకి పిటాయి వర్క్ వచ్చింది. ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసరికి మనకి కింద బేస్ కలర్ వచ్చేసి లైట్ క్రీమ్ కలర్ తీసుకుని దాని మీద అంతా కూడా జాలీ టైప్లో మనకి జరీ వర్క్ ఇచ్చారు.
కింద మళ్ళీ మెరూన్ కలర్ కి దానికి ఏంటంటే పిటాయి వర్క్ తో ఒక క్రాస్ లైన్స్ లాగా డిజైన్ చేశారనమాట. 2 సైడ్స్ బార్డర్ వస్తుందండి ఇట్లా సేమ్ బార్డర్. ఆ తర్వాత కింద బార్డర్ వచ్చేసరికి ఓన్లీ గోల్డ్ ఒకటే తీసుకున్నాం. ఓన్లీ గోల్డ్ లైన్, మనం పైన బార్డర్ లో గోల్డ్ లైన్ వచ్చింది కదా, సేమ్ ఆ ఒక్క చిన్న బార్డర్ మాత్రమే కింద మనకి క్రియేట్ చేశారు. మళ్ళీ టోటల్ శారీ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ తో డిజైన్ చేశారనమాట. ఫుల్ శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది మేడం. ఫుల్ శారీ అంతా బుటీస్ ఇంత దగ్గరగా ఇచ్చారు. దీని బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ మామూలు ప్లెయిన్ సింపుల్ బ్లౌజే ఇచ్చింది మేడం. తర్వాత వాళ్ళ కస్టమర్ ఆర్డర్ని బట్టి వాళ్ళ టేస్ట్ని బట్టి అన్ని చేంజెస్. కావాలంటే మనం బ్లౌజ్ తర్వాత క్రియేట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. రన్నింగ్ బ్లౌజ్లో అంతా కూడా మనకి మిడిల్లో ఏవైతే చిన్న చిన్న బుటీస్ వచ్చాయో ఆ బుటీస్తో డిజైన్ చేసి కింద ఒక 4 లైన్స్ మాత్రం సీక్వెన్స్ వర్క్ వచ్చిందనమాట. దీని హ్యాండ్స్ వచ్చేసి శారీలో కింద బోర్డర్, అంటే పైన జరీ బోర్డర్ ఏదైతే వచ్చిందో ఆ ఒక్క బోర్డర్ని మాత్రమే మనకి హ్యాండ్ స్పాట్లో డిజైన్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది 4200 అండి. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? ఉప్పాడ టిష్యూ మీద. ఉప్పాడ టిష్యూ అంటే ఉప్పాడ అంటే పట్టు కింద పట్టు వస్తుంది, ఇది టిష్యూ వస్తుంది. పట్టు 1 థ్రెడ్ పట్టు ఉంటుంది, 1 థ్రెడ్ టిష్యూ వస్తుంది. ఓకే, కుచ్చిళ్ళ పాటలో మనకి ఇంత హెవీ డిజైన్ వచ్చిందండి. ముందంతా ప్లెయిన్ వదిలేసారు కాబట్టి ప్లెయిన్ లో ఇస్తున్నాను. దాని తర్వాత ఏంటంటే పళ్ళులో ఇదే బార్డర్లతో పళ్ళులో సేమ్ ఈ డిస్టెన్స్ తోనే పళ్ళులో ఇంత బార్డర్ వస్తారు. ఓకే, ఈ బార్డర్ ఇస్తాను. లైట్ వెయిట్ మేడం, మాత్రం హెవీ ఉంది. దీంట్లో మనకి 3 కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి వైలెట్ వచ్చింది, తర్వాత బ్రిక్ కలర్ అండ్ ఆరెంజ్ మిక్స్ కలర్ వచ్చింది, ఇక్కడ వచ్చేసరికి ఎల్లో కలర్. 3 కలర్స్లో కూడా మనకి డిఫరెంట్ డిజైన్ వచ్చిందండి. ఇక్కడ ఒక లీఫ్ మ్యాంగో షేప్లో తీసుకున్నారు, దాన్ని స్మాల్ సైజ్లో ఇక్కడ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక కల్సం టైప్లో డిజైన్ చేశారు. అంతా అవుట్లైన్ అంతా కూడా వచ్చేసి మనకి ఏంటంటే పిటాయి వర్క్ వచ్చింది. లోపలంతా ఫిల్లింగ్ అంతా కూడా మనకి జరీ కానీ కొంచెం వెడల్పుగా వచ్చింది. జరీలో చాలా టైప్స్ ఉంటాయి మేడం. ఓకే, దీనికి ఏంటంటే బ్రాడ్ జరీ తీసుకొని ఆ విధంగా చేసి. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకి బ్రిక్ కలర్లో వచ్చేసి మనకి దాని మీద అంతా కూడా పిటాయి వర్క్ అవుట్లైన్తో లోపలంతా కూడా జరీ ఫిల్లింగ్తో ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ చేశారు. ఇదే బోర్డర్ మనకి శారీ టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే కుచ్చిళ్ళ పార్ట్లో మనకి ఇది వస్తుందండి. మిగిలిన పార్ట్ చూద్దాం ముందు ఎట్లా ఉందని. కుచ్చిళ్ళ పార్ట్లో మనం చూసాం కదా హెవీగా వచ్చిన బోర్డర్, ఆ బోర్డర్ ని మనకి ఇక్కడ కంటిన్యూ చేస్తారు. మిగిలిన పార్ట్ అంతా మిగతాది ఈ కస్టమర్ మేడం ప్లెయిన్ గానే వాళ్ళు నాకు ఆల్రెడీ ఆర్డర్ శారీ. ఓకే ఓకే, సో ఎవరన్నా దీనికి ఆర్డర్ ఇచ్చి దీని లోపల మనకి ఏదైనా బూటీస్ కావాలన్నా కానీ ఏ టైప్ డిజైన్ కావాలనుకున్నా చేయొచ్చు. అంటే ఈ చిన్న ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు, కానీ చిన్న ఫ్లవర్స్ ఇస్తేనే చాలా గ్రాండ్గా ఉంటుంది మేడం. దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ కంప్లీట్ బార్డర్లతో ఇట్లా ఇప్పుడు బార్డర్లో డిజైన్ వచ్చింది కదండి, ఇదే విధంగా చేస్తున్నారు. ఇంకా కాలేదు, కంప్లీట్ కాలేదు. కంప్లీట్ అంటే చాలా హెవీ బ్లౌజ్, అందుకనే వాళ్ళు దాంట్లో అదంతా కూడా ప్లెయిన్ పెట్టమని చెప్పారు. ఓకే, అంటే హెవీ బ్లౌజ్ వస్తుంది కాబట్టి మనకి ఏంటంటే ఫ్రంట్ లుక్ అంతా కూడా మనకి మొత్తం ప్లెయిన్ ఇచ్చేసారనమాట. ఇలా చేసినందుకు ఎంత ఉందండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి? ఇది దగ్గర మీకు 14,000 దాకా కూడా. 14,000. ఓకే, ఏం మెటీరియల్ అన్నారు? ఉప్పాడ టిష్యూ అండి. ఉప్పాడ టిష్యూ మెటీరియల్. ఈ శారీ వచ్చేసి మనకి దగ్గర 14,000 రూపీస్కి అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. రా సిల్క్ శారీ చూపిస్తాను. రా సిల్క్ మెటీరియల్. ఓకే, శారీలో పెద్ద వర్క్ ఏమి ఉండదండి, మెయిన్ బార్డర్ కాన్సెప్ట్. రా సిల్క్ లో బ్రోకెట్ టైప్ లో కొంచెం సెల్ఫ్ డిజైన్ వచ్చి ఉంటుంది అంతే, అందుకని కంప్లీట్ సారీ ప్లెయిన్. ఓకే, ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్లో మనకి 2 కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు. ఒకటి వచ్చేసి పీకాక్ గ్రీన్, అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ జూట్ మెటీరియల్తో వచ్చిన రెడ్ కలర్ తీసుకున్నారు. ఇది కూడా రా సిల్కేనండి. దీంట్లో మనకి మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే బోర్డర్స్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ కాంబినేషన్, మనకి పళ్ళులో గ్రీన్ అలాగే రెడ్ తీసుకున్నారు. దానికి కాంట్రాస్ట్గా ఉండేటట్లు మనకి బ్లూ కలర్లో తీసుకున్నారు. పైన పైపింగ్ వచ్చేసరికి రెడ్ ఇచ్చారు. ఆ బ్లూ కలర్లో కూడా మనకి ఏంటంటే మొత్తం జరీ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ మిక్స్ అయ్యేటట్లు ఒక సన్ టైప్లో డిజైన్ చేసి దానిపైన వచ్చేసరికి మళ్ళీ ఆర్టిన్ షేప్స్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ సర్కిల్ టైప్, మళ్ళీ అట్లా డిఫరెంట్ డిజైన్స్ అన్ని కూడా మనకు ఒక సర్కిల్ రూపంలో క్రియేట్ చేశారనమాట. పైన బోర్డర్ అంతా కూడా మనకి ఇట్లానే వస్తుంది. మళ్ళీ కింద లో మనకి డిజైన్ చేశారు బోర్డర్. కింద వైపు బోర్డర్ వచ్చేసరికి సేమ్ బోర్డర్ ఇస్తూనే మనకి ఒక లేస్ వర్క్ కూడా అండి. పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. బ్యాక్ వచ్చేసి దానికి మనకి ఏంటంటే రెడ్ కలర్తో మనకి లేస్ వర్క్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి ఇలాగే వస్తుంది. మిడిల్లో అండి కంప్లీట్ సారీ అంతా కూడా మీకు అలాగే వస్తుంది. దీంట్లో మనకి సెల్ఫ్ డిజైన్ అండి, లోటస్ ఫ్లవర్స్ కనపడుతున్నాయి. అంటే ప్లెయిన్ ఇవ్వకుండా మిగిలిన మెటీరియల్ అంతా కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో చిన్న లోటస్ ఫ్లవర్స్ డిజైన్ చేశారు. దానికి ఏంటంటే బోర్డర్స్ ఇక్కడ క్రియేట్ చేశారనమాట. గాయత్రి శారీ హౌస్లో బోర్డర్స్ అనేది క్రియేట్ చేశారు. టోటల్ శారీ ఇట్లాగే వస్తుందండి. టోటల్ శారీ ఇలాగే. దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చి వర్క్ ఇచ్చున్నాను మేడం. వర్క్ బ్లౌజ్ కంప్లీట్ లేస్ వర్క్ తో బ్లౌజ్. ఓకే, కింద ఏదైతే లేస్ వర్క్ వచ్చిందో
ఆ లేస్ వర్క్ తో కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో మనకి ఇచ్చారనమాట. రెడ్ కలర్ తోనే ఇచ్చారు. అవునండి, కంప్లీట్ దీని బార్డర్ బ్యాక్ సైడ్ కూడా ఫేసింగ్ పింక్ తో ఇచ్చాను. పింక్. ఓకే. ఈ ఫేసింగ్ ఇచ్చిన దాని వల్ల కట్టుకున్నప్పుడు అది డిఫరెంట్ రిచ్ లుక్ వస్తుంది మేడం. అది ఏ శారీకైనా సరే ఫేసింగ్ ఇస్తే చాలా రిచ్ లుక్ కనిపిస్తుంది. అసలు ఇట్లాంటి సారీస్ కి మనకి ఫాల్స్ కూడా అవసరం లేదండి. అవసరం లేదు, ఫాల్స్ వేసుకునే అవసరం కూడా లేదు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది 7,800 అండి. 7,800 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. టిష్యూ శారీ చూపిస్తాను. టిష్యూ హాఫ్ అండ్ హాఫ్ శారీ. హాఫ్ అండ్ హాఫ్. ఈ బార్డర్ కూడా రెడీమేడ్ వచ్చేసి. ఈ టిష్యూ అనేది మార్కెట్ లో దొరుకుతుంది. ఓకే. ఈ బోర్డర్స్ అన్ని కూడా మనకి మార్కెట్ లో అవైలబుల్ ఉన్న బోర్డర్సే. కానీ ఇక్కడ సెట్టింగ్ మెయిన్ కాంబినేషన్ క్రియేటివిటీ. ఓకే. ఇది పల్లు పార్ట్ అండి. అవునండి, పల్లు పార్ట్. ఓకే. పల్లు పార్ట్ వచ్చేసి మనకి అంత ఎక్కువ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ వచ్చింది. అవునండి. ఫస్ట్ ఇది వచ్చేసి మనకి ఒక లేస్ తీసుకున్నారండి, బ్లాక్ కలర్ లేస్ తీసుకున్నారు. ఇది కూడా మనకి మార్కెట్లో చాలా చోట్ల చూసే ఉంటాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి అసలు అది డిఫరెంట్ గా కనబడుతుంది. అంతేనండి, మెయిన్ కాంబినేషన్ సెట్ చేసుకోవడం. తర్వాత వచ్చేసరికి మనకి ఇది కూడా ఒక లేసేనండి. మనకి రెడ్ కలర్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్, గ్రీన్ కలర్ తో మనకి లీవ్స్ తో ఒక వర్క్ వచ్చినటువంటి లేస్ తీసుకున్నారు. ఎక్కువ దీంట్లో యూజ్ చేసిన అంతా కూడా ఎక్కువ పళ్ళు పార్ట్ అంతా కూడా మనకి లేస్ వర్కే డిజైన్ చేశారు. ఇక్కడ కూడా చూసారు కదా, ఇలా లైన్స్ లాగా బ్లాక్ అండ్ వైట్ తీసుకున్నారు. తర్వాత మిడిల్ లో వచ్చేసరికి ఒక చిన్న వేరియేషన్ కోసం మనకి ఒక చిన్న లైన్, అంటే పైపింగ్ టైప్ లోనే మనకి చిన్న ఒక లైన్ ఇచ్చారనమాట. తర్వాత వచ్చేసరికి మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో మొత్తం నెట్టెడ్ మీద క్రీపర్ లాంటి ఒక మెటీరియల్ తీసుకుని క్రియేట్ చేశారు. పళ్ళు అనేది సపరేట్ ప్యాచ్ లాగా క్రియేట్ చేశారు. ఈ శారీ అంటే టిష్యూ శారీకి అలాగే పళ్ళుకి మిడిల్లో ఏదైతే జాయింట్ వస్తుందో ఆ జాయింట్ అనేది కనపడకుండా చూసారు కదా, చాలా డిఫరెంట్ లుక్ వచ్చిందండి. దీనివల్ల ఇంకా అందం వచ్చింది, ప్లస్ బ్రైట్ లుక్ వచ్చింది. మనకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇలాగే కనపడుతుంది. మొత్తం చిన్న బోర్డర్ లాగా క్రియేట్ చేశారనమాట. దీన్ని మిగిలిన పార్ట్ అంతా ఇట్లా వస్తుంది. ఇలాగే ఆ తర్వాత ఫ్లీట్స్ వర్క్ ఇలాగే వస్తుంది. ఓకే. 2.5 మీటర్. అవును, 2.5 మీటర్. ఫ్లీట్స్ లో మళ్ళీ మీకు సేమ్ నెట్ తో సేమ్ అదే మోడల్. ఓకే. తర్వాత అంతా కూడా మనకి సేమ్ పళ్ళులో ఏదైతే వచ్చిందో సేమ్ అదే బార్డర్ లాగా ఇక్కడ మనకి క్రియేట్ చేశారనమాట. కుచిళ్ళ పార్ట్లో వచ్చేసరికి హాఫ్ పార్ట్ అంతా మనకి ఇలాగే వస్తుంది. ఆ తర్వాత పైన పార్ట్ కూడా చూసారు కదండి, మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఒక క్రీపర్ లాగా క్రియేట్ చేశారనమాట. అంటే నెట్టెడ్ లో వచ్చింది మొత్తం. ఇది వచ్చి మోడల్లో మీకు ఓన్లీ ఫ్లీట్స్ లోనే వస్తాయండి. కుచిళ్ళలో ఓన్లీ కుచిళ్ళ పార్ట్ మాత్రమే ఇది వస్తుంది. మళ్ళీ ఆ తర్వాత పార్ట్ అంతా కూడా మళ్ళీ సేమ్ షోల్డర్ పార్ట్లో ఏదైతే వచ్చిందో మీకు సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. అది కూడా ఒకసారి చూద్దాం. ప్లెయిన్ ఇచ్చేసి ఉందండి. ఓకే. సింపుల్ బార్డర్, దానికి సేమ్ బార్డర్ కంటిన్యూ చేస్తారు. దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది? బ్లౌజ్ దీంతో ఫుల్ బ్లౌజ్ ఇస్తున్నాను. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది 5,800. 5,800. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 5,800 రూపీస్కి అవైలబుల్ ఉందండి. ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ మరి గాయత్రి శారీ హౌస్లో ఇంకా చాలా ఉన్నాయి. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, మీ షాప్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ శారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, బ్యూటిఫుల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కాదు. మరి అవన్నీ మీకు కూడా నచ్చినట్లయితే సైనిక్పురి పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్న గాయత్రి శారీ హౌస్కి విజిట్ చేయండి. ఇది ఇవాళ సొగసు చూడతారమ్మా. తిరిగి రేపటి వండర్ఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.